ఐఫై టీవీ వార్తలకు స్వాగతం. మంత్రి సిద్ధరాఘవపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల డిమాండ్. ముక్కాల ద్వారకానాథ్ను వైసీపీ పార్టీ డిప్యూటీ మేయర్ పదవి నుండి తొలగించాలి. జూలై 15న బీజేపీ కార్యవర్గాల సమావేశం. గూడూరులోని కోటపాలెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. లైవ్ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు. కాపు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ పిల్లిమొగ్గ వేశారు. H1B వీసా భారతీయ విద్యార్థులకు శుభవార్త. టీడీపీ పాలనలోనే కాదు పార్టీలోనూ మహిళలకు అవమానాలు తప్పడం లేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఆంజనేయులు మంత్రి సిద్ధరాఘవపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఒంగోలు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కలిసి అంబేద్కర్ 125వ జయంతిని భారీ ఎత్తున చేసినందుకు గాను ఎలాంటి కారణాలు లేకుండా ఏపీఎస్ పీడీసీఎల్ సూపరింటెండెంట్ భాస్కర్ను అక్రమ బదిలీ చేయడం అన్యాయమని, ఆ బదిలీని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మేము ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి సమస్య మీద మా దళిత దేవుడు అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలో నిరసన తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే సోదరులారా, విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి భాస్కర్ గారు ఈ రాష్ట్రంలోనే ఒంగోలు విద్యుత్ శాఖని 2వ స్థానానికి తీసుకొని వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క విద్యుత్ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు గారు ఆయన్ని అక్రమంగా బదిలీ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. జీవోలో 3 సంవత్సరాలు మినిమం 5 సంవత్సరాలు పూర్తయితేనే బదిలీ చేయాలని జీవో రిలీజ్ చేస్తుంటే ఈ అధికారంలో ఉండేటువంటి మంత్రి గారు మా యొక్క దళిత అధికారిని 1.5 సంవత్సరానికి అక్రమంగా బదిలీ చేసి వాళ్ళ అవినీతికి ఎవరైతే తొత్తులుగా ఉంటారో ఆ అధికారులను తీసుకొచ్చుకొని నియమించుకునే దానికి మా దళిత అధికారులకి అన్యాయం చేస్తున్నారు సోదరులారా. అదేవిధంగా ఒంగోలు ఎస్సీ సుబ్బరాజు ఓసీ కులంకు చెందినవారని, కానీ ఆయన బీసీ కులం సర్టిఫికేట్ మీద చలామణి అవుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని, ఆయన కులంపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మా దళిత దేవుడు అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం అనేటువంటి ఓటుతోటే ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం సోదరులారా. ఎక్కడైనా సరే మా రిజర్వేషన్ జోలికి వచ్చినా, మా ఉద్యోగాల జోలికి వచ్చినా, మా హక్కుల జోలికి వచ్చినా మేము తెగించి పోరాడతామని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సోదరులారా. ఈ ప్రభుత్వం తెలుసుకొని వెంటనే భాస్కర్ గారిని తిరిగి ఒంగోలు ఎస్సీగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం స్పందించుకుంటే మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి మేము సరైన రీతిలో బుద్ధి చెబుతాం. ఈ ప్రభుత్వాలకి ఓటు ద్వారా పోలుస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టు ప్రసాద్, ఈదూరు విజయ్ కుమార్, ఏపీ దళిత విద్యార్థి సేన సంఘ అధ్యక్షుడు, ఏపీ దళిత విద్యార్థి సేన అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముక్కాల ద్వారకానాథ్ని వైసీపీ పార్టీ డిప్యూటీ మేయర్ పదవి నుండి తొలగించాలని నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఫయాజ్ ఈరోజు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నెల్లూరులో ఈ నెల 20వ తేదీ నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే అనిల్, 7వ వార్డు కార్పొరేట్ డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ హాజరై సుప్రీంకోర్టులో వివాదాస్పదమైన బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరం నిర్మిస్తామని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, వెంటనే డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ను తన పదవి నుండి పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మనం 20వ తేదీ 7వ డివిజన్ కార్పొరేటర్ ముక్కాల ద్వారకానాథ్ గారు ఒక ర్యాలీలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ముక్కాల ద్వారకానాథ్ గారు వైసీపీనా లేకపోతే బజరంగ దళ, ఆర్ఎస్ఎస్ఆ, బీజేపీనా అని చెప్పేసి తెలియని అయోమయ పరిస్థితుల్లో మేమున్నాం. ఎందుకంటే వీళ్ళు సెక్యులర్, ప్రతి ఒక్కరూ వారి వారి పండుగలకు, మేము కూడా హనుమాన్ జయంతి సందర్భాల్లో ఎన్నో పోయినాము, అలాగే వాళ్ళు కూడా మా పండుగలకు వచ్చే ఉండేది. కానీ ఈ ముక్కాల ద్వారకానాథ్ గారు, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో బాబర్ మసీదు విషయాన్ని
వీళ్ళు ఇక్కడ అన్నదమ్ములుగా మేము కలిసిమెలిసి పోతుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ధైర్యం చేయని మాటలను ఈ ముక్కాల ద్వారకానాథ్ గారు మాట్లాడడం జరిగింది. ఇటువంటి అసభ్యకరమైన మాటలను, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానాన్ని తక్షణం ఇతనికి పార్టీ పదవి నుండి తర్వాత పార్టీ సభ్యత్వం నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2019 ఎలక్షన్లో వీరిని ముస్లింలు కాలగర్భంలో కలుపుతారని తెలియజేశారు. అన్ని కులాలను మతాలను గౌరవించుకుంటూ కలుపుకుని పోయేలా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ ఫయాజ్, ఇబ్రహీం, షకీల్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 15న బీజేపీ కార్యవర్గాల సమావేశం సందర్భంగా విశాఖపట్నం వస్తున్న నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గత 3 సంవత్సరములుగా బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జూలై 17 నుండి 30 వరకు జరుగు బీజేపీ జైత్రయాత్ర శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలని కరపత్రాల ద్వారా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని తీర్మానించింది. బీజేపీ సభ్యత్వం పెంచడంతో పాటు బీజేపీ సానుభూతి పరులను కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధిని కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో ఒక అనూహ్యమైన మార్పు చోటు చేసుకున్నది. దేశ ప్రజల్లో ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం ముందుకెళ్తుంది, ఈ దేశంలో ఉండే సమస్యలు తీర్చబడతాయని ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. ఆ తర్వాత ఉచితంగా రావు కదా, గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంది, సౌకర్యం ఇస్తుంది, మనకు ఉచితంగా వస్తుంది. ఆ మేరకు ప్రజలు ఆ సౌకర్యాలు పొందుతున్నప్పుడు ఆ మేరకు పన్నులు కట్టాల్సిన ఉంటుందా లేదా? ఏది ఫ్రీగా రాదు కదా, పన్నులు ఉంటాయి తప్ప పెద్ద పన్నులు వేసి ప్రజలు పీడించే పరిస్థితి ప్రభుత్వంలో. గూడూరు మండలి పరిధిలోని జాతీయ రహదారి పోటుపాలెం కూడలి సమీపంలోని 2వ లేఅవుట్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సిఐ అక్కేశ్వరరావు మాట్లాడుతూ, సుమారు 55 సంవత్సరముల వయసు కలిగిన ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని, ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుంటున్నామన్నారు. మృతుడు చనిపోయి 36 గంటలు దాటి ఉంటుందని వ్యక్తం చేశారు. మృతుడు లారీలో పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. ఈరోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లకూరు జంక్షన్లో నేషనల్ హైవేకి తూర్పు వైపున ఉన్నటువంటి లేఅవుట్ ప్రక్కన ఒక చెట్టు కింద, ముళ్ళకంప చెట్టు కింద అన్నోన్ డెడ్ బాడీ ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ గారు నేను చూడడం జరిగింది. శవం ఉన్న పరిస్థితిని బట్టి సుమారు 50-55 సంవత్సరాల వయసున్న మగశవం, తను ఏదన్నా లారీ ఫీల్డ్ అయినట్లు ఉంది. పైకి చూడటానికి ఎలాంటి గాయాలు కనిపించట్లేదు. కాబట్టి దాని మీద 174 డెత్ కాజ్ నాట్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైవ్ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మారుతి ప్రసాద్ రెడ్డి హత్యకు అతని సోదరి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని డీఎస్పీ భక్తవచలం చెప్పారు. దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతి ప్రసాద్ రెడ్డి సోదరి అనురాధకు అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం నిర్మల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మారుతి ప్రసాద్ రెడ్డి అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడన్న అనుమానంతో మారుతి ప్రసాద్ రెడ్డిని చంపాలని వారు పథకం పన్నారు. దానిలో భాగంగానే వాయిదాకు వెళ్లి వస్తున్న మారుతి ప్రసాద్ రెడ్డిని రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి
పథకం ప్రకారం అతని దారుణంగా నరికి చంపారని డీఎస్పీ వివరించారు. కాపు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పిల్లిమొగ్గ వేశారు. కాకులకు మందు పెట్టి కట్ట మీద కూర్చున్న చందంగా రిజర్వేషన్ అంశంలో ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. మంజునాథన్ కమిటీ రిపోర్టు రాగానే కాపులను బీసీలో చేర్చుతామని గతంలో ప్రకటించిన ఆయన తాజాగా స్వరం మార్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు, త్వరలోనే మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుంది, దానిపై తొలుత తెలుగుదేశం పార్టీలో చర్చ చేపడదాం, అటుపై ప్రజల్లోకి వెళ్తాం, ప్రతిస్పందనను బట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. తనను తాను రాజకీయ దురంధరుడిగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉండేవి, ఇప్పుడు లేవు, కాబట్టి సమయానుకూలంగా వాస్తవ రాజకీయాలనే నేర్పాలి అని బాబు అన్నారు. H1B వీసా భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. H1B వీసా విషయంలో భారతీయులకు షాకుల మీద షాకులు ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఉద్యోగ ఆధారితంగా ఇచ్చే గ్రీన్ కార్డులు, H1B వీసాల కఠినతరమైన నిబంధనల నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో అమెరికా యూనివర్సిటీల నుంచి PhD పొందిన విదేశీయులను మినహాయించాలని కోరుతూ ప్రతినిధుల సభలో మరోసారి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్, మైక్ క్విగ్లీలు లివింగ్ ద ఎకానమీ యాక్ట్ స్టాపల్ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుతో భారతీయ విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు తెలుస్తుంది. వేల కొద్ది ప్రతిభావంతులైన ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదని, స్టాపల్ యాక్ట్తో కంపెనీలకు అవసరమైన నిపుణులను పొందవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా కొత్త ఆవిష్కరణలను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ గ్లోబల్ మార్కెట్ ప్లేస్లో పోటీదారుడిగా నిలవాలంటే తాము ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న చురుకైన విద్యార్థులకు తమ కమ్యూనిటీలో చదువుకునేలా, పనిచేసేలా ప్రోత్సహించాల్సి ఉందని క్విగ్లీ తెలిపారు. గత నెల H1B వీసా ప్రోగ్రాంను దుర్వినియోగపరచకుండా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలను కాపాడుకోవడానికి హైర్ అమెరికా నిబంధనలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. తెలుగుదేశం పాలనలోనే కాదు, పార్టీలోనూ మహిళామణులకు అవమానాలు తప్పడం లేదు. విశాఖపట్నంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు ప్రాంగణం నుంచి సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత మనోవేదంతో నిష్క్రమించారు. పిలిచి మరీ అవమానిస్తారా అని టీడీపీ అధిష్టానంపై ఆమె నిప్పులు చెరిగారు. మహానాడు సాక్షిగా మహిళను అవమానించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను వేదికలపైకి పిలిచేవారు. అదే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు నటి కవిత. మహానాడులో వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంపై మనస్తాపం చెందిన కవిత ఆ ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు. ఇక పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.